మన హిందూస్ ఎవరున్నా సరే గైస్ ఇక్కడికి రావాలి, మీరు ఇక్కడికి రావాలి. నిన్న నుంచి మనం ఈ ఫ్లాగ్స్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు అయితే ఫ్లాగ్స్ దగ్గరికి ఫైనల్గా వచ్చేసినాం. అంటే స్వయంభూ శివలింగాల దగ్గరికి మనం వచ్చినాం. ఎంత వాటర్ ఉండే, అసలు వాటరే లేకుండా పోయింది మొత్తం. ఇక్కడ కనిపిస్తుంది కదా గద్దె, అది మొత్తం నిండిపోయింది అనమాట. అండ్ ఈరోజు మార్నింగ్ పక్కన ఏదైతే ఉందో అది వెళ్ళే వరకు కింద పడకపోతే చాలా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వెళ్ళి అందరు మెల్లిగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం చూడడానికి సాధారణమైన దేవాలయంలా కనిపిస్తుంది. కానీ ఇక్కడికి రావాలి అంటే మాత్రం మనకు పంచభూతాల్లో ఒకరైన జలం అంటే వాటర్ నుంచి ఒక అప్రూవల్ ఉండాలి. అదేంటి అని షాక్ అయ్యారేమో కదా, కానీ మీరు విన్నది 100% నిజం. ఈ దేవాలయం మనకి అరేబియన్ సీలో ఉంటుంది. చుట్టూ వాటర్, మధ్యలో ఈ దేవాలయం. గుజరాత్లో అరేబియన్ సీకి ఆనుకొని ఉన్న కొలియాక్ అనే గ్రామం దగ్గర ఒక 3 కిలోమీటర్ల సముద్రం లోపలికి నడుచుకుంటూ వెళ్తే మనకి కనిపిస్తుంది ఈ దేవాలయం. ఇప్పుడు ఈ దేవాలయం ప్రతిష్ట ఏంటి, అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, అసలు సముద్రం మధ్యలో ఉన్న శివలింగాల్ని ఎలా దర్శనం చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇలా సముద్రం మధ్యలో ఉన్న టెంపుల్ని, అందులో ఉన్న శివలింగాలని దర్శనం చేసుకోవడం కన్నా ముందు ఈ టెంపుల్ ఇక్కడ ఎవరు నిర్మించారు, దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. యుద్ధం తర్వాత పాండవులకి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండిపోయిందంట. మేము పాపం చేశాము అనే ఒక థాట్ ఎప్పటికీ వెంబడించేది అంట. అప్పుడు పాండవులు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి పాప విముక్తి కోసం వేడుకుంటే కృష్ణుడు ఒక నల్లటి ఆవుకి ఒక నల్లటి జెండా కట్టి దానిని ఫాలో అవుతూ వెళ్ళండి అని చెప్పాడంట. ఎక్కడైతే ఆ జెండా అండ్ ఆ ఆవు తెల్లగా మారుతుందో అక్కడ మీకు పాప విముక్తి దొరుకుతుంది అని చెప్పాడంట కృష్ణుడు. అప్పుడు ఆ ఆవు అండ్ ఆ జెండా కొలియాక్ దగ్గర ఉన్న ఈ ప్రదేశం దగ్గరికి వచ్చినప్పుడు తెల్లగా మారిపోయాయి అంట. పాండవులు ఈ ప్రదేశంలో శివతపస్సు చేస్తుంటే 5 పాండవులకి 5 శివలింగాలుగా ప్రత్యక్షమై వాళ్ళ పాపాన్ని విముక్తి చేశాడంట ఆ శివుడు. అందుకే ఇక్కడ ఉన్న 5 శివలింగాలని స్వయంభూ శివలింగాలు అని చెప్పేసి అంటారు. నిజానికి ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ పాండవులు నిర్మించారా లేక భావనగర్ రాజులు 18వ శతాబ్దం 18th సెంచరీలో నిర్మించారా అనేది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. ఇప్పుడు మనం ఈ 5 శివలింగాలని ఎలా దర్శనం చేసుకోవాలో చూద్దాం. ఈ నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్ రోజుకి కొన్ని గంటలు మాత్రమే మనకు దర్శనమిస్తుంది. మిగతా టైంలో దేవాలయం మొత్తం వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత. వాటర్ ఏ టైంకి ముందుకు వస్తాయి, వాటర్ ఏ టైంకి వెనక్కి వెళ్తాయి అనేది మన తిథీలని బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఆ తిథీలను కూడా చూసుకొని మనం మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం నిష్కలంక్ మహాదేవ్ దర్శనానికి. సో ఇప్పుడు ఇక్కడ కనిపించే స్టిక్కర్ పైన మన తిథిలు ఉన్నాయి అన్నమాట. లైక్ ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి అట్లా అన్ని తిథిలు అన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం జూమ్ చేస్తా చూడండి. సో దీని పక్కన ఉన్న టైం మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఏదైతే ఉందో మార్నింగ్ 8:18, 1:18 PM ఏదైతే ఉందో కొంచెం క్లోజ్ చేస్తా. సో ఇవి ఏంటి అని చెప్పేసి అంటే మార్నింగ్ ఏ టైంకి మనకి నిష్కలంక్ టెంపుల్లో వాటర్ ముందుంటాయి, ఏ టైంలో వాటర్ వెనక్కి వెళ్తాయి. సో మీరు ఈ టైం చూసుకోండి అనమాట. సో ఈరోజు చతుర్థి అనమాట, నేనున్న రోజు. సో మార్నింగ్ 10:42కి టెంపుల్ మనకి దర్శనానికి రెడీగా ఉంటుంది. అండ్ 3:42కి వాటర్ మొత్తం ముందుకు వచ్చేసాయి అనమాట. సో బిట్వీన్ దీస్ టైమింగ్స్ మాత్రమే మనం టెంపుల్ విజిట్ అవ్వచ్చు. ఎక్కడికి నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్ విజిట్ అవ్వాలంటే, మిగతా టైంలో మొత్తం వాటర్ ఉంటాయి, విజిట్ అవ్వలేము అనమాట. సో మనం మన ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాం. వీఆర్ జస్ట్ వాకింగ్ అనమాట. అండ్ కింద మొత్తం యాక్చువల్గా చాలా స్లిప్పరీ ఉంది. సో ఇట్ కుడ్ స్లిప్, చూసుకొని నడవకపోతే. ఫాస్ట్గా వెళ్ళడానికి లేదు. యాక్చువల్గా కొంచెం ఎండ కొడితే కొంచెం అయిన తర్వాత మొత్తం ఎండిపోయి గట్టిగా అయిపోతుంది. నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు కంప్లీట్ ఒక పాత్వే ఉండే అనమాట. సో ఇప్పుడు ఆ పాత్వే లేదు. ఎందుకని చెప్పేసి అంటే జస్ట్ వాటర్ ఇప్పుడే వెళ్ళినాయి కాబట్టి. సో కొంచెం అయిన తర్వాత ఒక పాత్వే క్రియేట్ అయిపోతుంది. అప్పుడు ఎండిపోయి ఎండకి స్లిప్పరీ అనేది ఉండదు, ఇంకెళ్ళిపోతుంది. వాటర్ నుంచి రండి మేడం, వాటర్ నుంచి రండి. వెళ్ళే వరకు కింద పడకపోతే చాలా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు డ్యామ్ స్లిప్పరీ, పిచ్చి స్లిప్పరీ ఉంది. సో బేసిక్గా కింద కొంచెం వాటర్ ఉన్నాయన్నమాట. సో ఆ వాటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తేనే జారట్లేదు. బట్ ఎక్కడైతే వాటర్ మొత్తానికి వెళ్ళిపోయి
స్లిప్పరీ కనిపిస్తుందో దానిపైకి వెళ్తే ఖచ్చితంగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, జాగ్రత్త లేకపోతే. సో ఆల్మోస్ట్ మేమైతే ఇక మాకు మోకాలు దాటేసిపోయినాయి అన్నమాట వాటర్. ఇప్పుడు ఆ వేవ్స్ అనేది ఇప్పుడు తగులుతున్నాయి, అంటే అడుగు వేసి తీస్తుంటే హిట్ అవుతున్నాయి అన్నమాట వాటర్ని. నడవడానికి కొంచెం కష్టం అవుతుంది. సో చాలామంది లైక్ వెనకాల మెల్లిగా వస్తున్నారు. మస్తు స్లిప్పరీ ఉండే కదా. అడ్వెంచర్ అనమాట ఇది, మనకి అడ్వెంచర్. ఇప్పటివరకు మనం ఫస్ట్ టైం ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదు. బైక్ రైడ్ చేసినాం కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చి చేయడం అనేది ఫస్ట్ టైం. సో ఐఎమ్ లవింగ్ ఇట్. చాలా మంది అయిపోయింది. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మస్తు స్కిప్ అయిపోతుంది ఇంకా, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతున్నాం. బట్ రిటర్న్లో మాత్రం ఫుల్ స్లిప్పరీ, నడుమును టచ్ అయిపోతున్నాయి ఇప్పుడు వాటర్. కింద పాయింట్ మొత్తం తడిచిపోయింది అనమాట, మొత్తం మునిగిపోయింది. నా బండి కీస్ ఉన్నాయి జేబులో, అవి జారి కింద పడకపోతే చాలు నాకు. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఈ ప్లేస్ ఏదైతే ఉన్నానో ఇప్పుడు నేను, ఈ ప్లేస్ చాలా చాలా లోతుందన్నమాట. అండ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ డెప్త్ అనేది తగ్గిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. కంప్లీట్ లిటరల్గా సగం తడిచిపోయినా. బీచ్లో సముద్రం మధ్యలో నడుచున్నట్టు అనిపిస్తుంది నాకు. చుట్టూ చూస్తే వాటరే ఉన్నాయి. అమేజింగ్ గైస్, చెప్తున్నా. మన హిందూస్ ఎవరున్నా సరే గైస్, ఇక్కడికి రావాలి, మీరు ఇక్కడికి రావాలి. దిస్ ఈజ్ ద ప్లేస్ దట్ యూ గైస్ హ్యావ్ టు కమ్. ఎంత దూరం నుంచి వెళ్ళి చూడండి, నా వెనక కనిపిస్తుంది చూడండి పెద్ద దారి. అక్కడికి వెళ్ళి అందరు మెల్లిగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. వీఆర్ ఇన్ ది అరేబియన్ సీ. లుక్ ఎట్ మీ అరౌండ్, చుట్టుపక్కల చూడండి. అమేజింగ్ ప్లేస్, అమేజింగ్ ప్లేస్. ఫస్ట్ టైం ఇన్ మై ఎంటైర్ లైఫ్ నేను ఇలాంటి ఒక అడ్వెంచర్ చేసిన లార్డ్ శివ దగ్గరికి చేరుకోవడానికి. అండ్ లుక్ ఎట్ దిస్, నాకు వెనక చూస్తే చూడండి కంప్లీట్గా మనకి సముద్రమే ఉందన్నమాట. అండ్ చుట్టూ సముద్రమే ఉంది. అండ్ హియర్ వీఆర్. హాయ్, क्या बोला? यूट्यूब चैनल का नाम है विनय मौसम बोल के रहते. वो पूरा तेलुगु व्लॉग्स में रहते हैं, आपको समझ में नहीं आते, फिर भी देख सकते हैं आपको अगर बाइक पसंद है तो. गुजराती है, फिर भी बाइक पसंद है ना आपको? हाँ, बाइक का व्लॉग्स ही रहते हैं. राइडर? हाँ, राइडर. సో యా, దిస్ ఇస్ వేర్ ఐ యామ్. మనం మొత్తానికైతే మన ప్లేస్కి వచ్చేసినాం. ఒక్కసారి కంప్లీట్ రౌండ్ వేద్దాం చుట్టూ, దేవుని చుట్టూ. అండ్ ఇలా ఇక్కడికి చెప్పినా కదా, ఫస్ట్ టైం ఇన్ మై జిందగీ, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి ప్లేస్కి వచ్చి సముద్రం మధ్యలోకి వచ్చి ఇక్కడున్న స్వయంభూ శివలింగాలకి దర్శనం చేసుకుంటున్నా అని చెప్పేసి అంటే దిస్ ఈజ్ లైక్ అమేజింగ్ గైస్. సో ప్రతి ఒక్క హిందూ ఇక్కడికి రావాలి. హిందూ అని చెప్పి ఎందుకు మెన్షన్ చేస్తున్నా అని చెప్పేసి అంటే దిస్ ఈజ్ ఫర్ దెమ్, అంతే కదా. బట్ అమేజింగ్ గైస్, అమేజింగ్. వెనక చూడండి దీస్ ఫ్లాగ్స్. నిన్న నుంచి మనం ఈ ఫ్లాగ్స్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు అయితే ఫ్లాగ్స్ దగ్గరికి ఫైనల్గా వచ్చేసినాం. సో ఈ లొకేషన్ స్పెషాలిటీ ఏందని చెప్పేసి అంటే, మహాభారత యుద్ధం తర్వాత పాండవులు కౌరవులతో యుద్ధం చేసిన తర్వాత శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి అడిగినంట, అంటే అన్నదమ్ములమే మేము ఇట్లా చంపుకోవడం జరిగింది కదా, మాకు పాపం తగలకుండా ఏదైనా విముక్తి కావాలి అని చెప్పేసి అడిగితే కృష్ణుడు అన్నాడంట, ఒక ఆవుని చూపించి ఆవుకి ఒక బ్లాక్ కలర్ జెండా కట్టిండట. సో కట్టి ఈ ఆవుని ఫాలో అవుతూ వెళ్ళండి, ఎక్కడైతే ఈ జెండా వైట్ కలర్గా మారుతుందో అక్కడ మీకు విముక్తి దొరుకుతుందని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిందంట. పాండవులు ఫాలో అవుతూ ఉంటే సముద్రంలోకి ఎంటర్ అయిందంట ఆవు. అక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లాగ్ వైట్గా మారిందంట. సో పాండవులు ఇక్కడ కూర్చొని శివ తపస్సు చేశారంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వాళ్ళకి పాప విముక్తి ఇచ్చిందంట. సో దిస్ ఈజ్ ది స్టోరీ అనమాట. మన మహాభారతంతో కనెక్ట్ అయ్యిందని చెప్పేసి అన్నా కదా, ఇదే మిస్టరీ అనమాట. సో అలాంటి స్వయంభూ శివలింగాల దగ్గరికి మనం వచ్చినాం అండ్ దర్శనం చేసుకుంటున్నాం. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ ఐ టుక్ ఎ వెరీ హ్యూజ్ రిస్క్ ఇక్కడ వరకు రావడం బైక్ పైన అండ్ లోపలికి రావడం నడుచుకుంటూ అండ్ లాడ్ ఆఫ్ వాటర్. సో నేనే కాదు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా రిస్క్ తీసుకొని మరి దేవుని దగ్గరికి వచ్చారు. మే గాడ్ బ్లెస్ దెమ్ ఆల్.
నిన్నటి వీడియో మీకు గుర్తుంటే ఈ వెనక కనిపిస్తుంది కదా గద్దె, అది మొత్తం నిండిపోయింది అనమాట. అండ్ ఈరోజు మార్నింగ్ పక్కన ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ సగం వరకు ఉండే, ఇప్పుడైతే మొత్తం వెళ్ళిపోయినాయి. సో దిస్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ ప్లేస్. అండ్ ఇలాంటి ప్లేస్కి రావడం ఈజ్ అ బ్లెస్సింగ్ గైస్. సో నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్. సో మీరు ఎవరైనా సరే ఇలాంటి ప్లేస్కి రావాలనుకుంటే మాత్రం రూట్ ప్లాన్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, ఇక్కడ స్టే చేయాలన్నా డీటెయిల్స్ కావాలన్నా నన్ను అడగండి, నేను చెప్తా. సో ఇప్పుడు మెల్లిగా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవాలి. సో నడుచుకుంటూ మస్తు స్లిప్పరీ ఉంది, సో మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా చలో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మన అడ్వెంచర్ వాక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ జస్ట్ సే ఓం నమః శివాయ. వెళ్ళి చెక్అవుట్ చేసి వెళ్తాము సోమనాథ్. సో కింద చూపిస్తా చూడండి ఒకసారి. కింద చూడండి ఇలా ఉంది. ఎంత వాటర్ ఉండే, అసలు వాటరే లేకుండా పోయింది మొత్తం ఇక్కడ. సో ఓం నమః శివాయ. సైనింగ్ ఆఫ్ వినయ్ మొత్తం ఫ్రమ్ హియర్.